హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. పాలిటీ అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇదన్నీ మీకు 75 days ప్లాన్లో భాగంగా వీటిని అయితే అందిస్తున్నాం. లేటెస్ట్ పాలిటీ అంశాలు కావచ్చు అండ్ లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఎకానమీలో అయితే యాడ్ చేస్తున్నాం. వీటిలో మీకు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. వీటి యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు 99 రూపీస్ ఉంది. ఈ రకంగా మీకు టాపిక్ అనేది ఇచ్చేసి ప్రతి టాపిక్ పైన 50 క్వశ్చన్స్ అండ్ డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఎకానమీకి సంబంధించి కూడా సేమ్ మీకు ఇదే రకంగా అయితే ఉంటుంది. వీటి యొక్క ప్రైజెస్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, 99 రూపీస్ ఉంది. తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా వాటితో పాటుగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి వీడియో కోర్సెస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ అండ్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే రివైజ్డ్ శాంపుల్ ఆన్సర్ బుక్లెట్ ఫర్ పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి చూడవచ్చు. దాంతోపాటు ఇది మనకు క్వాలిఫైయింగ్ టెస్ట్ అండ్ దాంతోపాటుగా పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 3కి సంబంధించి అండ్ దాంతోపాటుగా హాల్ టికెట్స్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా కొన్ని చేంజెస్ చేసినట్లుగా మనకు టీజీపీఎస్సీ అయితే వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు చూడవచ్చు మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి చేంజెస్ ఏ పేపర్స్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆన్సర్ బుక్లెట్లో కొన్ని చేంజెస్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా అంటే ప్రింటెడ్ మనకి ఏదైతే ప్రీ ప్రింటెడ్ హాల్ టికెట్ ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్ ఇస్తున్నారు కదా, దానిలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ చేశామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వాటికి సంబంధించి ఇక్కడ మనకు పేపర్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బుక్లెట్ ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మళ్ళీ బుక్లెట్ ఇచ్చారు అండ్ లేటెస్ట్ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి వీటికి సంబంధించి మనకు సపరేట్గా టీజీపీఎస్సీ వెబ్సైట్లో వీటికి సంబంధించిన బుక్లెట్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే కనబడుతుంది శాంపుల్ ఆన్సర్ బుక్లెట్ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ వెబ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దాంతోపాటుగా మనకు చేంజ్ అయినటువంటి జనరల్ ఇంగ్లీష్ యొక్క శాంపిల్ ఆన్సర్ బుక్లెట్ కూడా ఇక్కడ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా మనకు పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బుక్లెట్ కూడా ఒకసారి చూడండి. అంటే లాస్ట్ టైం ఇప్పటికి కొన్ని మైనర్ చేంజెస్ తీసుకొచ్చారంటే అవి ఏంటనేది దీంట్లో మీరు చూడవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు రివైజ్డ్ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో హాల్ టికెట్కి సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ చేసినట్లు మనకు టీజీపీఎస్సీ అయితే 3 వెబ్ నోట్స్ ఇక్కడ మనకు టీజీపీఎస్సీలో అయితే ఉంచడం జరిగింది. ఒకసారి ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ చేంజ్ చేసినటువంటి ఈ రివైజ్డ్ ఆన్సర్ బుక్లెట్స్ ఉన్నాయి కదా, ఒకసారి వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. దాంతోపాటు ఇక్కడ మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా రావడం జరిగింది. ఒకసారి వీటికి సంబంధించి కూడా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్ఆర్బీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే మనకు రైల్వే టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది గతంలో రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి పోస్టులు అయితే పెంచుతూ మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. మనకు 2 months బ్యాక్ ఈ ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో మనకు 9114 వేకెన్సీస్ అయితే ఉండేది. అయితే ఇప్పుడు ఈ వేకెన్సీస్ను పెంచుతున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు 17 కేటగిరీస్ ఉండేది, ఇప్పుడు 22 కేటగిరీస్ అయితే కావడం జరిగింది. దీనిలో మనకు ఇంక్లూడ్ చేసినటువంటి పోస్టులు అన్నీ కలుపుకుంటే ఇప్పుడు 14,298 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు పెంచినందుకు గాను మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. అండ్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా మీరు ఏమైనా జోనల్ వైజ్గా పోస్టులు పెరిగితే మీరు జోనల్ ప్రియారిటీని కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే న్యూ పోస్టులకు సంబంధించి మీరు ఏమైనా జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. చాలా మంచి నోటిఫికేషన్, నియర్లీ 14,000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్లో ఉంచుతాను, మీరు అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు పెరిగినటువంటి అంటే ఇక్కడ మన కేటగిరీ
కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు పెరిగాయన్న డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. దీనిలో మీకు 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్మీడియట్, ముఖ్యంగా ఐటీఐ బేస్డ్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. ఒకసారి మీరు జాగ్రత్తగా వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ మనకు జోన్ వైజ్గా పెరిగినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. మన సికింద్రాబాద్ జోన్లో కూడా మొత్తం 700+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను పూర్తి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మన సికింద్రాబాద్ జోన్ నుంచి కూడా దాదాపుగా 700+ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అర్హత తోటి ముఖ్యంగా ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకి ఇక్కడ ఆల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 744 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనిలో మనకు 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. గ్రేడ్ 1 సిగ్నల్ ఆపరేటర్ అని చెప్పేసి, గ్రేడ్ 3 దాంతోపాటుగా 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. దీనిలో మళ్ళీ కేటగిరీ వైజ్గా డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మనకు 744 వేకెన్సీస్ మన సికింద్రాబాద్ జోన్లో అయితే ఉన్నాయి. చాలా మంచి వేకెన్సీస్ అనుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్పుడు అంటే గతంలో మీరు అప్లై చేయకుండా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ మనకు ఆర్ఆర్బీ ఇచ్చింది. సో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కూడా మీరు చేంజెస్ చేసుకోండి. ఇది మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అండ్ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దసరాలోగా గురుకుల పీఈటీ నియామకాలు అంటే ఇక్కడ చూడవచ్చు మహేష్ కుమార్ గౌడ్ హామీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ గురుకుల పీఈటీ పోస్టుల నియామకాలను దసరా పండుగలోగా భర్తీ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లుగా చూడవచ్చు. శనివారం గాంధీ భవన్లో తెలంగాణ గురుకుల పీఈటీ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్ను పెద్ద సంఖ్యలో కలిసి ఒక వినతి పత్రం సమర్పించినట్టు ఇక్కడ చూడవచ్చు. మనకు 2017లో ఈ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కాగా రీసెంట్గా మనకు వాటికి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. కాకపోతే ఇంకా వాటికి సంబంధించినటువంటి ఇది భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ కాలేదు కనుక వాటిని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు నిన్న ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని కలిసినట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో వీటిని దసరా లోపు మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లుగా ఒక అప్డేట్ చూడవచ్చు. ఇంకా గురుకుల నియామకాల బోర్డు చైర్మన్గా సైదులు అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు చైర్మన్గా బి సైదులు నియమితులైనట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వం బోర్డు చైర్మన్ నియమించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ బోర్డులో గురుకుల సొసైటీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు కరెంట్ అఫైర్స్ పరంగా అడగవచ్చు. అండ్ అదేవిధంగా మనకు గురుకుల నియామకాలు కూడా వేగంగా భర్తీ చేయడం కోసం ఒక బోర్డు చైర్మన్ నియమించినట్టు ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహిళలే యజమానులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. వారి పేరిట ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయిలో పరిశీలన. ఇది మన కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ బ్యాంక్ ఖాతాలు అండ్ పాన్ కార్డుల సమాచారం తీసుకోవద్దు. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వం జారీ చేయనున్నటువంటి మనకు కుటుంబ డిజిటల్ కార్డులలో మహిళ ఇంటి యజమానురాలుగా గుర్తించాలి. అంటే మహిళ పేరుతోటి అవి మనకు ఆ కార్డ్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో కుటుంబ సభ్యుల పేర్లు కార్డు వెనుక వైపు ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ప్రయోగాత్మకంగా వచ్చే నెల మనకు 3 నుంచి శాసనసభ నియోజకవర్గాల్లో 2 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని చెప్పేసి అంటే దీని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇది మన కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మంత్ 3 నుంచి ఇది కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్లేసెస్లోనే దాదాపు ఒక నియోజకవర్గానికి 2-3 ప్లేసెస్లోనే వీటిని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫిజిక్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు. జనరల్ స్టడీస్కి సంబంధించి కావచ్చు. మనకు చాలా న్యూస్ పేపర్లు వస్తాయి. వెలుగు సక్సెస్లో కూడా రావడం జరుగుతుంది. ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఇవి రివిజన్లో భాగంగా యూజ్ అవుతాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి ప్రతిరోజు మీకు గత 5 years నుంచి నేను ఎపిసోడ్ చేస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం అంటే ఇక్కడ చూడవచ్చు. చిరంజీవి బాలకృష్ణకు ప్రత్యేక పురస్కారాలు. ఉమెన్ ఆఫ్ ద ఇయర్ సమంత. ఉత్తమ చిత్రంగా దసరా అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రతిష్టాత్మక ఐఫా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ 2024 పురస్కారాలు అయితే మనకు నిన్న అబుదాబిలో ఇవ్వడం జరిగింది. సో దానిలో మనకి ఇక్కడ మన తెలుగు నటులకు కూడా చాలా మంచి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 2024 గాను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని మనకు చిరంజీవి గారికి అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నందమూరి బాలకృష్ణ గారికి ఐఫా గోల్డెన్ లెగసీ పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. ఇవి 2 ఇంపార్టెంట్ అవార్డ్స్ గుర్తుంచుకోండి. అండ్ దాంతోపాటుగా ఐఫా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం వచ్చేసి సమంతకు రావడం జరిగింది. మన తెలుగు నటులకు వచ్చినటువంటి అవార్డ్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అడగడానికి ఇవి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఎవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి అండ్ ఎవరు
ఉత్తమ నటుడిగా దర్శకత్వం వహించిన సినిమాలు ఏంటనే కూడా ఇక్కడ ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు వచ్చేసి మనకు అనిల్ రావుపూడి భగవంత్ కేసరి సినిమా. అదేవిధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అండ్ అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు బ్రహ్మానందం రంగమార్తాండ. అండ్ దాంతోపాటుగా ఉత్తమ నటి వచ్చేసి మృణాల్ ఠాగూర్ హాయ్ నానా. అండ్ ఉత్తమ సహాయ నటి వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్ వీర నరసింహారెడ్డి అని చెప్పేసి ఇట్లా మనకి వీటిని ఇంపార్టెంట్ ఇవి గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి ఉత్తమ నటి అండ్ సహాయ నటి దర్శకుడు వీటి మీద మనకు క్వశ్చన్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే హెజ్బుల్లా అధినేత నస్రల్లా హతం అంటే ఇక్కడ చూడవచ్చు. అతని కుమార్తె అదేవిధంగా ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ నేతలు మృతి. సో మాటు వేసి మట్టుబెట్టినటువంటి ఐడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇజ్రాయెల్ నియంత్రణలో బీరూట్ విమానాశ్రయం, పశ్చిమాసియాలో అత్యంత ఉద్రిక్త వాతావరణం అని చెప్పేసి చూడవచ్చు. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, లైక్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ తీసుకుంటే మన కరెంట్ అఫైర్స్ కోణంలో పశ్చిమాసియా దేశాల మీదకి వెళ్ళి కంపల్సరీ 1 లేదా 2 బిట్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ కోణంలో. గత 2 ఇయర్స్ నుంచి మనం దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి యుద్ధాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి అనిశ్చితి అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు. సో వీటిపైన మనకు 100% బిట్స్ ఉంటాయి. రెగ్యులర్గా వీటికి సంబంధించి చూడండి అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంది, అసలు ఏంటి ప్రాబ్లం అనేది మనకు ఒక ప్రాథమిక ఐడియా అనేటువంటి ఉండాలి. దాని మీద బిట్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బుల్లాకు ఊహించని శరఘాతం అంటూ చూడవచ్చు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బుల్లా అధినేత అయినటువంటి ఈ హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ విషయాన్ని అటు ఇజ్రాయెల్ సైన్యం ఇటు హెజ్బుల్లా ధృవీకరించినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, ఇతను హెజ్బుల్లాకి సంబంధించి, లైక్ అంతకుముందు హమాస్కి సంబంధించి కూడా ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క అధినేతను చెప్పడం జరిగింది. ఇప్పుడు హెజ్బుల్లా, సో ఇది కూడా వీళ్ళని కూడా ముఖ్యంగా లెబనాన్కి సంబంధించినట్టు ఒక సంస్థ ఇది. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్. ఆ అధినేతలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన మనకు క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ నెక్స్ట్ విషయంలో తెలంగాణ కీర్తి పతాక పైడి జయరాజు అంటే ఇక్కడ చూడవచ్చు. పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు వెండి తెరపై తెలంగాణ కీర్తి పతాక పైడి రాజ్ అని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పొగిడినట్లయితే చూడవచ్చు. నిన్న మనకు ఈ పైడి జయరాజు యొక్క 115వ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే పొన్నం రవిచంద్ర అనేటువంటి పర్సన్ ఈ బుక్ రాయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇతను రాసినటువంటి బుక్ ఇది. సో ద ఫస్ట్ యాక్షన్ హీరో అనేటువంటి పుస్తకం రిలీజ్ చేస్తారు. అడుగుతారు డైరెక్ట్గా. సో ఇటీవల రిలీజ్ అయినటువంటి ది ఫస్ట్ యాక్షన్ హీరో ఎవరి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి బుక్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది ఎవరు రాశారని చెప్పేసి పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర రాశాడు. ఓకేనా, రాసినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి. ఆ బుక్ ఎవరికి సంబంధించినటువంటి బుక్. సో మనకు జయరాజ్ గురించి కనుక చూసినట్లయితే 1980లోనే దాదా ఫాల్కే అవార్డు పొందినటువంటి మన తెలుగు ప్రాంతానికి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపుగా 130+ పైగా సినిమాలలో హీరోగా నటించినటువంటి వ్యక్తి కింద ఆయనకు గుర్తింపు అయితే ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి, బుక్కి సంబంధించి జాగ్రత్తగా గుర్తుంచుకొని కరెంట్ అఫైర్స్లో మనకు నేరుగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా విద్యార్థులకు తెలంగాణ దర్శిని అంటూ చూడవచ్చు. ఉచితంగా పర్యాటక చారిత్రక ప్రదేశాల సందర్శన 4 విభాగాలుగా 2వ తరగతి నుంచి డిగ్రీ వరకంట. సో ఇక్కడ ఇది ఎట్లా అడుగుతారంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ దర్శిని కార్యక్రమం అనేది ఎవరికి సంబంధించినటువంటి పర్యాటక కార్యక్రమం అని చెప్పేసి అంటాడు. ఇది విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా 2nd క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యార్థులకు ఈ పర్యాటక ప్రదేశాలను చూపించడంలో భాగంగా మనకు పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. సో ఇది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో నేరుగా అడుగుతాడు, ఈ పేరుతో గుర్తుంచుకోండి తెలంగాణ దర్శిని అనేటువంటి దేనికి సంబంధించి. సేమ్ ఇక్కడ మరొకటి కూడా చూడవచ్చు. గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి యొక్క సమస్యల పరిష్కారానికి మనకు ప్రభుత్వం ఈ ప్రవాసీ ప్రజావాణి అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. సో జ్యోతి బాబులే ఏదైతే మనకు ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికులకు అదేవిధంగా ఎన్ఆర్ఐల కోసం మనకు ఈ ప్రవాసీ ప్రజావాణి అనేటువంటి ఒక ప్రత్యేక కౌంటర్ను శుక్రవారం ఆయన ప్రారంభించినట్టు చూడవచ్చు. అంటే ఇక్కడ మనకు గల్ఫ్ బాధితుల కోసం అంటే ప్రవాసీ ప్రజావాణి అనే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఎవరిని ఉద్దేశించి ప్రారంభించిందని చెప్పేసి అనవచ్చు. గల్ఫ్ బాధితుల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా కూడా బిట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ రీసెంట్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం చూసి వీటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ చూసినట్టు మనకు లండన్కి చెందినటువంటి ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ QS అనేటువంటి సంస్థ 2024 సెప్టెంబర్ 25 మనకు QS గ్లోబల్ లిస్ట్ 2025 అయితే రిలీజ్ చేసింది. ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడిగినంటే ఈ QS అనేటువంటి సంస్థ ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అన్నాడు. సో లండన్కి సంబంధించి అని చెప్పేసి ఇది గుర్తుంచుకోవాలి. సో ప్రపంచంలో మనకు 58 దేశాలు భూభాగాల్లో అత్యుత్తమంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు 340 MBA కావచ్చు అదేవిధంగా బిజినెస్ కోర్సులు ప్రమాణాలు విశ్లేషించి ర్యాంకులను అయితే ప్రకటించింది. దీనిలో మనకు భారత్కు చెందినటువంటి 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIMలు ఉన్నాయి. అండ్ దానిలో మనకు హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా
దానికి కూడా స్థానం లభించడం జరిగింది. అండ్ బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో ఉన్నటువంటి ఐఎంలో కూడా ఇందులో చోటు దక్కింది. సో మన భారతదేశం నుంచి ఉన్నటువంటి వాటి ప్లేసెస్ని మీరు గుర్తుంచుకోండి, అవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆస్ట్రేలియాకు చెందినటువంటి లోవి సంస్థ విడుదల చేసినటువంటి ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్కు 3వ స్థానం వచ్చింది. ఇది మీకు ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ చెప్పాను, గుర్తుంచుకోండి. పవర్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత అని నేరుగా అడగవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటిది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాలను ప్రభావితం చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి 27 దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాలపైన సూచిని వీళ్ళు తయారు చేసి రిలీజ్ చేశారన్నమాట. దీనిలో మన భారత్ 39.1 స్కోర్ తోటి 3rd ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే చైనా ఉంది. ఓకేనా సార్, ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, అండ్ సెకండ్ ప్లేస్లో చైనా, 3rd ప్లేస్లో భారత్ ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి విశేష ప్రతిభ చూపుతున్నటువంటి ఒక లిస్ట్ మనకు 150 మంది తోటి మనకు ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాన్ని మనం హురున్ ఇండియా అండర్ 35 అని చెప్పేసి పిలుస్తున్నాం. సో దీనిలో మనకు హురున్ ఇండియా విడుదల చేసినటువంటి రిలయన్స్ రిటైల్ నేతృత్వం వహిస్తున్నటువంటి ఈషా అంబానీ 32వ ప్లేస్లో ఉంది. దాంతోపాటుగా అంటే ఇక్కడ దీనికి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే అత్యంత తక్కువ వయసులో మహిళగా నిలిచినటువంటి వ్యక్తి అంట, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 2024-25 భారత వృద్ధి రేటు అంచనాను 7% కొనసాగిస్తున్నట్లు మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అంచనా వేసినట్లు మరొక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు. సో ఇవి మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం రివిజన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చూస్తాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం అండ్ అప్డేట్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ను చాలా తక్కువ ప్రైస్కే 99 రూపీస్కే మనం అందిస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. పాలిటీ టెస్ట్ చేసుకోవచ్చు, ఎకనామీ టెస్ట్ సిరీస్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఇంకా వేరే ఏమన్నా ప్లాన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడున్నటువంటి టైంలో మనం మిగతా టెస్ట్ సిరీస్ పెట్టేంత టైం లేదు, వీటిని మాత్రం మనం 100% మీకు యూస్ అయ్యే విధంగా అయితే అందించడం జరుగుతుంది. వీలైతే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తాం, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ పైన ఏదైనా టెస్ట్ సిరీసా లేకుంటే ఫ్రీగా మనం యూట్యూబ్లో క్లాసెస్ చేయడం అనేటువంటిది నేను ప్లాన్ చేస్తున్నాను. వీలైతే అవి అందిస్తాను. ఆల్రెడీ మీకు ఎకానమీ సర్వేకి సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పటివరకు 7 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను బిఫోర్ ఎగ్జామ్కే మీకు సర్వేకి సంబంధించిన అన్ని వీడియోస్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.